అరే రాకుమారుడు సలీం ఏమైపోయాడు? రాకుమారుడు సలీం పారిపోయాడు. అలా వెర్రి మొహం వేసుకొని చూస్తావేంటి? పిల్లాడు ఇంకా ఎక్కువ దూరం పారిపోయినాడు. లేదంటే మన ప్రయత్నాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. వెళ్ళి వెతకండి. వెతకండి వాణ్ణి. ఎక్కడో ఉండుంటాడు. ఎక్కువ దూరం వెళ్ళుండడు. ఇక్కడ కూడా లేడు. అందరూ వెతకండి. ఇక మేము ఇక్కడ నుంచి వెనువెంటనే ఇంకా దూరం వెళ్ళిపోవాలి. కానీ అసలు ఎక్కడికై వెళ్ళగలం? మాకు మహల్కి వెళ్లే దారి కూడా తెలియదే. అవును, మేం వెళ్ళగలిగిన చోటు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇప్పుడేం చేద్దాం? షరీఫుద్దీన్ గారికి విషయం తెలిస్తే మన పరిస్థితి ఏంటి? ఇంకేం చేస్తాం? రాకుమారుని ఎరగా వేసి మనం మొయినుద్దీన్ సాబుని విడుదల చేయించాలనుకున్నాం. ఇప్పుడు ఇక మొయిన్ సాబుని విడుదల చేయించడం ఎలా? విడుదల అయిపోతాడు మొయిన్ సాబ్. కానీ ఇప్పుడు రాకుమారుడు మన దగ్గర లేడు కదా. ఆ సంగతి మనకే తెలుసు, వాళ్ళకి తెలియదు. మనం అక్కడికి వెళ్దాం. మొయిన్ సాబుని విడుదల చేసిన తర్వాతే రాకుమారుణ్ణి విడిచిపెడతామని కొత్త సాకు చెప్దాం. మీరు అలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? తప్పకుండా. ప్రస్తుతానికి మనదే పై చేయిగా ఉంది. వాళ్ళు మనకి షరతులు విధించే స్థితిలో లేరు. కానీ రాకుమారుడు సలీం ముందే వాళ్ళ దగ్గరికి చేరుకున్నట్లయితే? అలా జరగకుండా అడ్డుకోవాల్సి ఉంది మనం. కొంతమంది మొయిన్ సాబ్ని విడుదల చేయించడానికి యమునా తీరానికి వెళ్ళండి. మిగతా వాళ్ళంతా కలిసి రాకుమారుని వెతకడానికి వెళ్ళండి. వాళ్ళు ఇంకా ఇక్కడికి చేరుకున్నట్టుగా లేదు. ఏ మొయినుద్దీన్ విడుదల కోసం వాళ్ళు ఎంత పన్నాగం పన్నారో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రాకుండా ఎలా ఉంటారో మీరు కొంచెం ఓర్పు వహించండి. ఇక మన సైనికులంతా 4 వైపులా సంసిద్ధంగా ఉన్నారుగా? ఉన్నారు.